వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ప్రస్తుతం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాము. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మా ధర్నా నిర్వహించడం అనేది జరిగింది. మరి అగ్రిగోల్డ్కి సంబంధించి వీళ్లకు బాధితులకు ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్కారం. చెప్పండి మేడం, ఏంటి మేడం ఇంత పెద్ద ఎత్తున ఈరోజు భారీగా ధర్నా చేయడం అనేది జరిగింది, దీన్ని ఎట్లా చూస్తారు? అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలి అని సంవత్సరాలుగా అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డు మీద పడి గగ్గోలు పెడుతున్నా కూడా ప్రభుత్వాలు మారినా సమస్య పరిష్కారం కావటం లేదు. మన రాష్ట్రంలో ఇటీవల కాలంలో కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి నేను స్వయంగా కలిసి మెమోరాండం ఇవ్వటం జరిగింది. ఈ మధ్య ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలి అని కోరాను. నిజంగా ఆ సమస్య మీద దృష్టి పెడతాము, పరిష్కారానికి అధికారులతో కూడా సంప్రదిస్తాము, మీరు కూడా అధికారులతో మాట్లాడండి అని చెప్పడం జరిగింది. ఈ రోజున ఇంతమంది దాదాపు అనేక జిల్లాల నుంచి బాధితులు ఇక్కడికి వాళ్ళ సొంత ఊర్ల నుంచి బయలుదేరి ఇక్కడికి రావటం జరిగింది. ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బాధితులు ఎంతమంది ఉన్నారు మేడం? మరి వీళ్ళ సమస్యలు ఏంటి? మరి ఎందుకు ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయిపోయింది అధికారంలోకి వచ్చి మరి ఎందుకు పరిష్కారం చేయలేకపోతుంది? దాదాపు 3 లక్షల మంది ఈ అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. ఈ అగ్రిగోల్డ్ బాధితులు ఎంత నిరాశకు గురై ఉన్నారు అంటే అసలు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవటానికి వాళ్ళు సిద్ధంగా ఆ పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇప్పటికే 145 మంది మన రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా 5 లక్షల ఎక్స్గ్రేషియా వాళ్ళ కుటుంబాలకు ఇవ్వమని కూడా ఈ ధర్నాలో ఉద్దేశం ఉంది. ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ విషయం కూడా. అసలు చాలా మందికి అగ్రిగోల్డ్ కంపెనీని సెబీ మూసివేసింది ఒక దశలో, సరిగ్గా వ్యవహరించటం లేదు అని. అయినా సరే మళ్ళీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వాళ్ళ అంటే ఏది రియల్ ఎస్టేట్ బిజినెస్ లాగా చేస్తాము అని అటువంటి ప్రైవేటు కంపెనీలను ఏర్పాటు చేసుకొని చాలా మందికి వెంచర్లు వేసి వాళ్లకు భూములు అమ్మి ఇంటి స్థలాలు అమ్మి ఈ రోజున ఏ ఒక్క ఇంటి స్థలం కొన్న వ్యక్తికి కానీ భూములు కొన్న వ్యక్తికి కానీ ఎలాంటి యాజమాన్య హక్కు లేదు. ఈ రోజున కొనుగోలు అయితే చేశారు. అందుకోసమే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ అటాచ్మెంట్ని, ఆ కంపెనీతో ఉన్న అటాచ్మెంట్ని తొలగించి వాళ్లకు భూములు ఇంటి స్థలాలు ఇప్పించాలి అన్నది కూడా ఈ రోజు ధర్నాలో ఒక ప్రధాన ఉద్దేశం. అట్లాగే అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలన్నింటినీ ఒక ప్రత్యేకమైన కోర్టు ఏర్పాటు చేయమని అడుగుతా ఉన్నాం. అంటే ఈ అంశం పైన కోర్టుకు కానీ హైకోర్టుకు కానీ ఇటీవల జిల్లా కోర్టులకు కానీ ఏమన్నా పిటిషన్లు వేసిరా? గతంలో హైకోర్టుకు వెళ్ళింది, ఇది హైకోర్టుకు వెళ్ళింది, హైకోర్టులో నడుస్తుంది ఇప్పటికీ కూడా. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుంచి ఈ సమస్య మొదలైంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 916 కోట్లు విడుదల చేసి 20,000 డబ్బు కట్టిన బాధితులందరికీ కూడా ఎన్నిక ఇవ్వటం జరిగింది. చనిపోయిన వాళ్ళకు కూడా 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఒక ప్రత్యేకమైన కోర్టుని ఇప్పుడు ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అందుకోసమే మన రాష్ట్రంలో కూడా ఈ సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేకమైన కోర్టును ఏర్పాటు చేయాలి అని లీగల్గా అందులో సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి చట్టబద్ధంగా బాధితులకు హక్కు కల్పించాలా స్థలాల మీద, ఇళ్ల మీద, భూముల మీద. అట్లాగే వాళ్ళు చెల్లించిన డిపాజిట్లన్నింటినీ ఇంట్రెస్ట్తో సహా ఎన్నికి కట్టించాలి. యాజమాన్యపు ఆస్తులు విపరీతంగా ఉన్నాయి. వాళ్ళ ఆస్తులని వారు ఎవరి పేరు మీద అయితే బినామీ పేర్లతో ఆస్తులు పెట్టారో వాటన్నింటినీ జప్తు చేసి బాధితులందరికీ చెల్లించటం చాలా ఈజీ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇంత సులువైన పనిని కూడా చేపట్టకుండా తాసారం చేయటము చాలా దారుణంగా ఉంది. ఈ రోజున బాధితులు గోడున ఏడుస్తున్నారు. ఇక్కడ రెవెన్యూ మినిస్టర్ కూడా ఉంటాడు కదా, ఈ అంశాలపైన ఆయన ఎప్పుడన్నా మెమరాండం ఇచ్చారా? ముఖ్యమంత్రి మరి ఏమంటున్నాడు ఈ విషయంలో కలుస్తుంటే? ముఖ్యమంత్రి గారిని చెప్పాము. ఈ మధ్య మొన్న లాస్ట్ మంత్ కూడా కలిసినప్పుడు చెప్పాము, అధికారుల దృష్టికి మీరు తీసుకురండి, మేము కూడా
దాన్ని పరిష్కరించడానికి ఆలోచన చేస్తామన్నారు. అదొకటి సంతోషకరమైనది, కానీ జాప్యం జరగొద్దు అన్నది మా ఉద్దేశం. ఈ రోజు కూడా వీలైతే సిఎస్ గారిని కలవటానికి ఆలోచన చేస్తున్నాం. మీ ఆధ్వర్యంలోనా? రైట్ మేడం, మరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈ రోజు ఇందిరా పార్క్ వచ్చారు, టోటల్గా 3 లక్షల మంది బాధితులు ఉన్నారని చెప్తున్నారు. మరి ముందు మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ప్రభుత్వానికి ఏమన్నా వినతి పత్రం అందించి ఏమన్నా డెడ్ లైన్ పెట్టాలనుకుంటున్నారా ఈ అంశం పైన? ఆల్రెడీ సిఎస్ గారి ద్వారా మా డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందచేసాం మార్చి నెలలోనే. మళ్ళీ ఏం జరిగిందని తెలుసుకోవటానికి మాత్రమే కలవబోతున్నాము. తరువాత భవిష్యత్తు కార్యక్రమం చలో సెక్రటేరియట్, చలో ముఖ్యమంత్రి ఇంటికా అన్న కార్యక్రమం తీసుకొని ఈరోజు ప్రకటిస్తాం. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే దాదాపుగా 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అగ్రి గోల్డ్కు సంబంధించిన బాధితుల ఆవేదన ఇంతంత కాదు అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. పలుమార్లు కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశాం, రెవెన్యూ మినిస్టర్కి కూడా కలిసాం, అయినా కొంచెం పట్టించుకున్నట్లనే అనిపిస్తున్నది. కానీ ఈ రోజు మాత్రము ఈరోజు ధర్నా చేయడమే కాదు, ఈరోజు అవసరమైతే అధికారులకు కలుస్తాం, కానీ ఇక్కడ పరిష్కారం కాకపోతే బాధితులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే దాదాపుగా 100కు పైగా చనిపోయిన దాఖలు ఉన్నాయని కూడా వారు చెప్పడం అనేది జరుగుతున్నది. సో ఇప్పుడు ఈ అధికారులను కలిసిన తర్వాత ముఖ్యమంత్రిని అపాయింట్మెంట్ తీసుకొని ఆయన చూస్తామని చెప్పాడు, ఇంకోసారి కలుస్తాం, కానీ పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు చేపడతాము, అవసరమైతే సెక్రటరియట్ ముట్టడిస్తాం, అవసరం ఉంటే ముఖ్యమంత్రి నిల్లు కూడా ముట్టడిస్తాం, కానీ ఇక్కడ న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.